హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. హలో ఆల్ శ్రోతలకు స్వాగతం. మైక్ ఇష్యూస్ ఉండడం వల్ల త్వరగా అప్లోడ్ చేయలేకపోయాను, మీరందరూ క్షమించాలి. ఇక కథ విషయానికి వస్తే ఈ తరం కథ 12వ భాగం. రమేష్ ఊరు వెళ్ళిన మర్నాడు జయమ్మ గారు హేమని అర్జెంటుగా ఒకసారి రమ్మని ఫోన్ చేసింది. నువ్వు రాకపోతే పెద్దదాన్ని నేను రావాల్సి వస్తుంది అంటూ బెదిరించింది. చివరికి ఫోన్లో అరగంట మాట్లాడి హేమ తప్పకుండా వస్తానని వాగ్దానం చేసిన తర్వాత కానీ ఆవిడ వదలలేదు. హేమ ఎంత ప్రయత్నించినా సంగతేమిటో చూచాయిగా కూడా ఊహించలేకపోయింది. ఆనాడు కరుణ పుట్టినరోజు పిలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ అన్న మాటలు మర్చిపోలేదు. రమేష్ ఇంకెప్పుడూ వాళ్ళింటికి వెళ్ళవద్దని హెచ్చరించాడు. సాయంత్రం హేమ వెళ్ళేసరికి ఆవిడ ఒంటరిగానే ఉంది. మాధురి ఊళ్ళో లేదు. స్నేహితురాళ్లతో కలిసి గోవా చూడడానికి వెళ్ళింది. జయమ్మ గారు హేమని చూడగానే, వచ్చావా అమ్మా, నువ్వు వస్తావని నాకు తెలుసు, రా అంటూ ఆహ్వానించింది. హేమ ఆవిడకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. పెద్దదాన్ని, ఒంట్లో ఏం బాగుండని సుస్థి మనిషిని. ఆ రోజున నోరు జారి ఏదేదో అన్నాను, నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకు అంది ఆవిడ ఉపోద్ఘాతంగా. అవన్నీ గుర్తు పెట్టుకుంటే వచ్చేదాన్ని కాదు, అర్జెంటుగా రమ్మన్నారు, ఏమిటో చెప్పండి అంది హేమ. ధీరకి ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా. పిల్లవాడు యోగ్యుడు, మన బేబీకి అన్ని విధాలా తగినవాడు. ముఖ్యంగా మన అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎలాగైనా సరే బేబీని ఈ సంబంధానికి ఒప్పించాలి. నేనా? నువ్వు కాకపోతే మీ ఆయన, లేకపోతే మీ ఇద్దరు. ఈ పని మీ ఇద్దరి నుంచే జరగాలి. ధీర పసిపిల్ల కాదే. కాదు, కానీ స్నేహానికి ప్రాణం పెట్టే మనిషి అని నీకు తెలుసు. నువ్వు పెళ్లి చేసుకుంటే తప్ప మా ఇంటికి రావడానికి వీలు లేదని నువ్వు బెదిరించాలి. నువ్వు అట్టా చేస్తే తప్పకుండా ఒప్పుకుంటుంది. నీకు నిజంగా బేబీకి పెళ్లి జరగాలని ఉంటే తప్పకుండా నేను చెప్పినట్టు చేస్తావు. హేమ నిశ్చేష్టురాలైనట్టు చూడసాగింది. బాగుంది పరీక్ష. ఈవిడ చెప్పినట్టు చెయ్యాలంటే ధీరని బాధ పెట్టాలి. ధీరని బాధ పెట్టలేకపోతే ఈవిడ చేయబోయే గొడవ భరించగలగాలి. ఎటు చూసినా తనకే బాధ. ఏమంటావు? ఆవిడ నిలదీసింది. విషయం మీరు చెప్పారుగా, నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, ఈ పెళ్ళి జరిగి తీరాలి. నేను నీ క్షేమం కోరి చెబుతున్నాను. అలాగే. ఇంతలో ఎవరో వ్యక్తి ఆ గదిలోకి తొంగి చూసి అక్కడ హేమని చూడగానే చప్పున అవతలికి తప్పుకున్నాడు. ఎవరు? సుధా, నువ్వేనా? రా లోపలికి. ఇక్కడ పరాయి వాళ్ళెవ్వరూ లేరులే, మన హేమ. సుధాకర్ లోపలికి వచ్చాడు. హేమ చూపులు నేలకి అతుక్కుపోయినాయి. నీ ఒంట్లో ఎలా ఉంది పిన్ని? మృదువుగా అడిగాడు తను. బాగానే ఉందిరా బాబు. నువ్వు నిజంగా దేవుడివి కాబట్టి బేబీ చేసిన తలతిక్క పనులేవి మనసులో పెట్టుకోకుండా ఇంటికి వచ్చిపోతున్నావు. ఇదిగో హేమని పిలిపించి చెబుతున్నాను, ధీరా పెళ్ళి కావాలంటే నీ ఒక్కదాని చేతిలోనే ఉంది అంటున్నాను. హేమ లేచింది. మంచిదండి, మీరు విషయం చెప్పారుగా, నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. నేను వస్తాను. కూర్చో. ఇతను నీకు పరాయివాడేం కాదుగా. రాత సరిగ్గా లేక తప్పిపోయింది, కానీ లేకపోతే నువ్వు మా ఇంటికి కోడలివి అయి ఈ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవలసిన దానివి కదూ. ఏమిటో, నువ్వే మా ఇంటి కోడలుగా వస్తే మాకీ బాధలే ఉండేవి కాదేమో. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు పిన్ని? సుధాకర్ మందలింపుగా అన్నాడు. ఏమిటోరా, తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఒక్క విషయం గుర్తుకు వస్తే 1,00,000 జ్ఞాపకాలు వద్దన్నా కదులుతాయి. లోపలికి వెళ్ళి వంట మనిషితో కాఫీ పంపమని చెప్పు నాయనా. సుధాకర్ లేచి వెళ్ళాడు. జయమ్మ గారు హేమ కాఫీ తాగి వెళితే గాని వీల్లేదని పట్టుబట్టింది. హేమ ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుంది. సుధాకర్ మళ్ళీ ఆ గదిలోకి రాలేదు. హేమ వెళ్ళడానికి లేస్తుండగా జయమ్మ హేమ చేతులు పట్టుకుంది. తల్లి, ఇవి చేతులు కావు, కాళ్లే అనుకో. నా కూతురి జీవితం బాగుపడని, నీ సంసారం బాగు చేసుకో. ఇది నేను మరీ కోరుతున్నాను అంది. హేమ ఆవిడ చేతులు వదిలించుకొని, మీరు ఇంతగా నాకు చెప్పనవసరం లేదు. ధీర నాకు కూడా స్నేహితురాలు, వస్తానండి అనేసి బయటికి వచ్చేసింది. వీధి గుమ్మం దాటుతుండగా వరండాలో సుధాకర్ ఎదురయ్యాడు. అక్కడ అలా నిలబడిన తీరు చూస్తే హేమ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. హేమ చప్పున అతన్ని చూడనట్టే వెళ్ళబోయింది. కానీ అతనే ఒక అడుగు ముందుకు వేసి హేమ అభిముఖంగా నిలబడ్డాడు. నేను మీతో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అన్నాడు. హేమకి చర్రుమంది. మా వారి గురించి మళ్ళీ ఈయన ఇచ్చే ఉపన్యాసం వినాలి కాబోలు. ఆమె నిర్భయంగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా మా ఇంటికి రండి.
రమేష్ సమక్షంలో ఉండగా చెప్పదలుచుకున్నదంతా చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. రమేష్ లేకుండా మీరు చెప్పే మాటలు వినాల్సిన అవసరం నాకేమాత్రం లేదు. ఆమె ధోరణికి అతను అప్రతిభుడై చూశాడు. మరుక్షణంలో అతనికి తెలియకుండానే పక్కకు తొలగి దారి ఇచ్చాడు. హేమ 2 అంగల్లో అక్కడ నుంచి వెళ్ళిపోయింది. 2 రోజుల నుంచి హేమ మనసు చిరాకుగా ఉంది. రాత్రికి ధీర ఊరు నుంచి వస్తుంది. రేపు ఉదయమే ధీరాతో మాట్లాడమని జయమ్మ గారు తొందర చేస్తోంది. హేమ ఆలోచించిన కొద్దీ ఆవిడ చెప్పినదే సబబుగా తోస్తోంది. అటు ధీరా జీవితము బాగుపడుతుంది, ఇటు తన సంసారం మీద ఉన్న అపనిందలు తొలగుతాయి. సాధ్యమైనంత తొందరలో ధీరకి పెళ్లి కావడం ఈ 2 కుటుంబాలకి చాలా క్షేమం. తను చెప్పిన దానికంటే రమేష్ చెబితేనే ధీరా మనసుకి ఎక్కుతుంది అనే ఆశ పీడిస్తోంది. అతను కూడా రేపు సాయంత్రం ఊరు నుంచి వచ్చేస్తున్నాడు. ఇద్దరిని సమన్వయపరచాలి తను. హేమ మనసులో రకరకాల ఆలోచనలు ఒకదానికి ఒకటి ఢీ కొడుతున్నట్టుగా పరుగులు పెడుతున్నాయి. కాస్త వివేకం లోపించి ఆదమరిస్తే జీవితం ఎన్ని సమస్యలమయం అవుతుంది. అనుక్షణం అప్రమత్తతతో ఉండాలి. ఎక్కడికక్కడ పరిష్కారాలు వెతికి ఈ చిక్కుముళ్ళు విప్పేసుకోకపోతే ఒకదానితో ఇంకొకటి లంకెపడి పూర్తిగా గందరగోళం అయిపోతోంది. సాయంత్రం అయితే కరుణ ఒక్క క్షణం ఇంట్లో ఉండదు. షికారుకి బయటకి వెళ్లాల్సిందే. కూతురిని ముస్తాబు చేసి నౌకరికిచ్చి బయటికి పంపించి హేమకి కూడా ఒక్క అరగంట ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళకపోతే పిచ్చెక్కినట్టుగా అనిపించడంతో గుడికి బయలుదేరింది. ఆ రోజు శుక్రవారం కావటం వల్ల జనం రద్దీగా ఉన్నారు. హేమ గుడి పక్కగా ఉన్న మండపం దగ్గరికి వచ్చి మెట్ల మీద కూర్చుంది. ఎదురుగా ఆకాశంలో చంద్రోదయం అవుతున్న దృశ్యం అద్భుతంగా ఉంది. మనిషికి నమ్మకానికి మించిన మంత్రోపదేశం ఇంకేదీ లేదేమో. అరగంట క్రితం అల్లకల్లోలంగా ఉన్న మనసు ఈ ఆలయ ప్రాంగణంలో కూర్చుంటే కాస్తగా సేద తీరసాగింది. హేమకి హఠాత్తుగా అనిపించింది, మనిషి భయంకరమైన ఒంటరితనంలో తీవ్రంగా వెతుక్కునే తోడే ఈ దేవుడేమో ఉన్నట్టుండి వెనక నుంచి వినిపించింది, హేమా. హేమ త్రుళ్ళిపడ్డట్టుగా తిరిగి చూసింది. సుధాకర్ నిలబడి ఉన్నాడు. అతను అంతకుముందే అక్కడ ఉన్నాడు కాబోలు. తను గుర్తించనేలేదు. మండప స్తంభానికి కొద్దిగా భుజం ఆనించి చేతులు కట్టుకొని నిలబడిన ఆ తీరు చూస్తే చాలాసేపటి నుంచి తనను గమనిస్తున్నట్టుగా ఉంది. హేమ వెంటనే తన పరధ్యాసకి తన మీదే ఆగ్రహం కలిగింది. హేమా! అతను ఏదో చెప్పబోయి మళ్ళీ తటపటాయిస్తున్నట్టుగా ఆగిపోయాడు. హేమ లేచి నిలబడింది. హేమ పరాయి వాళ్ల నోటి నుంచి ఆ పిలుపే దాదాపు మర్చిపోయింది తను. ఇప్పుడు అందరూ మిసెస్ రమేష్ చంద్ర అంటారు. ఒక్క రమేష్ అప్పుడప్పుడు కొంటెగా మిసెస్ హేమాచంద్ర అంటాడు. ధీరా కూడా మిసెస్ చంద్ర అనే అలవాటు చేసుకుంది. సుందరానికి అసలు పేరు పెట్టి పిలిచే అవసరమే ఉండదు. సుధాకర్ హేమ అని పిలుస్తుంటే రమేష్ పిలుస్తున్నట్టుగానే ఉంది. సుధాకర్ స్తంభం దగ్గర నుంచి కదలి మెట్లు దిగి హేమ నిలబడిన చోటికి వచ్చాడు. కూర్చో హేమ, ఒక్క నిమిషం నాతో మాట్లాడినంత మాత్రాన భూమ్యాకాశాలు తలక్రిందులు కావుగా. హేమ అయిష్టంగా కూర్చుంది. సుధాకర్ దూరంగా అదే మెట్టు మీద ఉన్న రాతి ఏనుగు తొండానికి ఆనుకొని నిలబడ్డాడు. నేను ఇందుపల్లె వెళ్ళాను. అన్నయ్య వదిన కులాసాగా ఉన్నారా? మధు ఇంట్లోంచి పారిపోయాడు. 2 నెలలు అవుతుంది. హేమ పిడుగుపడ్డట్టుగా చూడసాగింది. మీ అన్నయ్య పర్వాలేదు, ధైర్యంగానే ఉన్నారు. కానీ మీ వదిన, అతను చెప్పలేనట్టుగా ఆగిపోయాడు. హేమ ఇంకా నోట మాట రానట్టుగానే చూస్తోంది. ఆవిడ బాధని చూడలేకపోయాను. నేను ఫోటో తెచ్చాను మధుని వెతకడం కోసం. నేను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. కానీ ఎక్కడా జాడ దొరకలేదు. నాకు కూడా ఈ విషయం తెలిసేది కాదు. ఇందుపల్లెకి 20 మైళ్ళ దూరంలో ఆ కొండల మీద చాలా అందమైన ప్రదేశం ఉంది. ఆ స్థలం కొని అక్కడ ఆశ్రమం ఒకటి పెట్టాలని మా వాళ్ళు అనుకుంటున్నారట. నన్ను ఆ చోటు చూసి రమ్మని ఉత్తరం రాస్తే వెళ్లాల్సి వచ్చింది. కారు ఇందుపల్లె ఊరిలో నుంచే వెడుతుంది. మీ అన్నయ్య అక్కడ ఉంటున్నాడని నాకు తెలుసు. చూసి వద్దామని వెళితే ఈ వార్త తెలిసింది. హేమ గుండెల్లో మంటలాంటిది ప్రారంభమైంది. దీనికంతటికీ కారణం నేను అనే వ్యధ మెల్లగా దహించడం ప్రారంభించింది. మధు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 2 నెలలు అయ్యిందా? ఈ మాట కనీసం ఉత్తరం రాయాలనైనా వదినకి తోచలేదు. వదిన దృష్టిలో నేను చచ్చిపోయిన మనిషిలా ఉన్నానని నాకింతవరకు తెలియదు. వాళ్ళని తప్పుపట్టకు హేమ. మీ వదినని చూస్తే నువ్వు మాట్లాడలేనట్టు అవుతావు. శాపగ్రస్తుల్లా ఉన్నారు వాళ్ళు. మా పెళ్ళి ఏదో జరిగిపోయింది. మేం సుఖంగానే ఉన్నాంగా. వాళ్ళకి అంత పట్టుదల ఎందుకు? రమేష్ స్వయంగా వెళ్ళి గృహప్రవేశానికి రమ్మనమని పిలిస్తే వాళ్ళు రాలేదు.
పైగా అన్నయ్య అవమానించి పంపాడు. పెద్దవాళ్ళు చేయాల్సింది ఇదేనా? వాళ్ళు పాతకాలం వాళ్ళు. వాళ్ళ పట్టుదలని సహించడం మనం నేర్చుకోవాలి హేమా. ఎందుకు సహించాలి? ఎవరికి మంచి చేశారని నన్నింత బాధ పెడుతున్నారు. అటు వాడిని దూరం చేసుకున్నారు. ఇదేనా పెద్దరికం? సుధాకర్ సమాధానం చెప్పలేదు. లాల్చీ జేబులో నుంచి డైరీ తీసి అందులో నుంచి ఒక ఉత్తరం ఫోటో తీసి హేమ చేతికి ఇస్తూ, ఈ ఉత్తరం చదువు హేమా. మధు తల్లికి రాసిన ఆ తీరు చాలా భయంకరంగా ఉంది. బంధమేమిటో తెగిపోతున్నట్టుగా అనిపించసాగింది. ఈనాటి చదువులు, ఈ సాంఘిక పద్ధతులు మనుష్యులని ఎలా వెర్రి తలలు వేయిస్తున్నాయో అర్థమవుతోంది. హేమ ఉత్తరం చేత్తో పట్టుకుని ఫోటోని కాస్త ముందుకు జరిపి అక్కడున్న దీపపు కాంతిలో పరీక్షగా చూసింది. మధు పెద్దవాడయ్యాడు. ముఖం నిండుగా ఉంది. మీసకట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నేనెరిగిన మధేనా వీడు అనే ఆశ్చర్యం కలిగింది. చూపుల్లో పసితనం ఇంకా పోలేదు. ఈ ఫోటో నా దగ్గర ఉంచుకుంటాను అంది హేమ. సుధాకర్ ఖాళీ డైరీ మూసి జేబులో పెట్టుకున్నాడు. మీ వదినకి నువ్వు ధైర్యం చెబుతూ ఉత్తరం రాస్తే బాగుంటుంది హేమా. ఉత్తరం రాయటమా? రేపు రమేష్ రాగానే నేను వెళతాను అంది. ఈ విషయం చెప్పడానికే మొన్న పిన్ని వాళ్ళ ఇంట్లో నీతో మాట్లాడాలని అంది. ఈ విషయం మీ ఇంటికి వచ్చి రమేష్ ముందు చెప్పే చనువు, అధికారం నాకు లేవని నీకు తెలుసు అన్నాడతను. క్షమించండి. ఆమె కళ్ళెత్తి అతని వైపు చూస్తూ అంది. సుధాకర్ రెప్పపాటుగా ఆ చూపుల్ని తన కళ్ళతో పట్టి నిలిపివేశాడు. పొద్దుపోయింది, వస్తాను అంది తడబాటుగా. కారుందా అడిగాడు అతను. ఉంది. ఆమె గబగబా మెట్లు దిగబోతుందల్లా ఆగి వెనక్కు తిరిగింది. మీరు నేను డ్రాప్ చెయ్యనా అంది. థ్యాంక్స్, వద్దు, నేను నడిచి వెళ్ళిపోతాను. రోజూ కనీసం 1 మైలు అయినా నడిస్తే గానీ నా కాళ్ళు ఊరుకోవు. ఆమె కారున్న చోటకి వచ్చింది. డ్రైవర్ ఎంతో భయభక్తులు చూపిస్తూ డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఆమె లోపల కూర్చుని తల తిప్పి చూసింది. సుధాకర్ మండపం మెట్ల మీద రాతి ఏనుగు తొండాన్ని ఆనుకొని చేతులు కట్టుకుని అలాగే నిలబడి ఉన్నాడు. అతని తల మాత్రం హేమని చూస్తున్నట్టు ఇటే తిప్పి ఉంది. ఆమెకి ఎలాగో అనిపించింది. ఎర్రగా మండుతున్న పొయ్యి మెల్లగా మంట తగ్గి చల్లారిపోయింది. పొయ్యి మీద కళపెళలాడుతూ మరుగుతున్న పులుసు కూడా క్రమంగా స్థిరంగా నిలిచిపోయింది. పొయ్యి ముందుగా కాస్త దూరంలో గోడకి చెరగిలబడ కూర్చున్న రంగనాయకి కళ్ళు యాంత్రికంగా పులుసు వైపు చూస్తున్నా దృష్టి అక్కడ లేదు. వారం రోజుల క్రితం శేషగిరికి పక్షవాతం వచ్చి కుడి చెయ్యి కాలు చచ్చుబడిపోయినాయి. మధు ఇంట్లోంచి హఠాత్తుగా అదృశ్యమైన క్షణం నుంచే సగం నిర్జీవం అయిపోయిన రంగనాయకికి భర్తకి పక్షవాతం రావడంతో జీవితంలో మనిషిని సక్రమంగా నడిపించే అపురూపమైన అదృశ్య బంధమేదో తెగిపోతున్నట్టుగా అనిపించసాగింది. 2 రోజుల నుంచి శేషగిరి కాస్త కులాసాగా ఉన్నమాట నిజమే. కానీ మానసికంగా చచ్చుబడిపోయినట్టు ఉన్న రంగనాయకి శారీరకంగా విశ్రాంతి దొరికినా మనసు కుదుటపడడం లేదు. ఒక్కోసారి ఇలా ఒంటరిగా కూర్చుంటే ఫిట్స్ వచ్చినట్టుగా ఆపుకోలేని దుఃఖం పొంగులా వస్తోంది. రంగనాయకి ఏ పని చేస్తున్నా చెవులు సర్వస్వం మరిచి అమ్మా అన్న పిలుపు కోసం అలమటిస్తున్నాయి. జీవితంలో మళ్ళీ కళ్ళారా మధుని చూసుకోగలనా నేను అనే అపనమ్మకంతో వేగిపోతోంది. నేనేం చేశాను? నా తప్పేముందని వాడిలా చెప్పకుండా పారిపోయాడు అని లోపల తనని తాను నిలదీసుకోసాగింది. నా శక్తి ఉన్నంత వరకు వాడు అడిగినదల్లా ఇచ్చాను. సినిమాలు చూస్తానంటే డబ్బులు ఇచ్చాను. పుస్తకాలు కొనాలంటే కొనుక్కోమన్నాను. అయినా వాడికి ఏదో అసంతృప్తి కలిగింది. సొంత తల్లినై ఉండి కూడా వాడి మనసులో ఏముందో కనుక్కోలేని మూర్ఖురాల్ని అయ్యాను. హేమ నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఎంతైనా సొంత తల్లిని కానుగా అని సరిపెట్టుకున్నాను. మధు విషయంలో కన్న తల్లినై ఉండి నేను చేసిన నిర్వాకం ఏమిటి? ఏం పిల్లలు వీళ్ళు! కన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకొని జీవితంలో ఆశలన్నీ చంపుకొని కోర్కెలు మూటగట్టి పక్కన పారేసి వీళ్ళని పెంచటమే నా ధ్యేయం, నేనందుకే పుట్టాను అన్నట్లు ప్రతి తల్లి పెంచుతుంది. కాస్త వయసు వచ్చేసరికి తల్లిదండ్రులే పరాయి వాళ్ళు అయిపోతారు. చిన్నప్పటి నుంచి ఆడి పాడి పెరిగిన ఇల్లే బందీఖానాలా చూస్తారు. తను చిన్నప్పుడు ఇలాగే చేసిందా? అమ్మకి చెప్పకుండా పక్క వీధిలో ఉన్న తాయారు దగ్గరికి వెళ్ళాలన్నా భయంగా ఉండేది. ఇప్పటికి కూడా ఆవిడని చూస్తే భయమే. తనలా ఒదిగి మదిగి కాకుండా స్వేచ్ఛగా మధుని హేమని పెంచినందుక తనకి శాస్తి? ఏం లోకం ఇది! తరాలు మారిన కొద్దీ బుద్ధులు విపరీతంగా అయిపోతున్నాయి. పిల్లలకి అసలు ప్రత్యేకత ఇవ్వటమే పెద్ద పొరపాటు అనే స్థితికి వస్తున్నారు. ఈ తెలివితేటలు చదువుల్లో చూపించకూడదు? జీవితంలో ఎదగడంలో అలవర్చుకోరాదు? ఇన్ని రోజులు తనని వదిలి ఉండగలిగాడంటే చిన్న వయసు అయినా వాడిది ఎంత రాతిగుండె అయి ఉండాలి. వాడి కోసం తనసలు ఎందుకు వేదన పడడం?
కానీ ఎవరి కోసం వేదన పడకుండా, ఎవరి కోసం ఎదురు చూడకుండా, ఎవరితోనూ ఎటువంటి బంధాలు లేకపోతే ఇక జీవితం ఏమిటి? జీవితం అంటే నా వాళ్ళు, నా విషయాలు అనే భ్రమతో కూడిన ఈ మాయ పొరే కదా. రంగా! ముందు గదిలో నుంచి అతి నీరసంగా వినిపించింది శేషగిరి కంఠం. రంగనాయకి వెంటనే వస్తున్నా అనలేకపోయింది. కళ్ళ నిండా నీళ్లు తుడుచుకుని పొయ్యి మీద గిన్నె దింపి కట్టెలు పక్కకు లాగి నీళ్లు చల్లసాగింది. రంగా! ఇంకొకసారి వినిపించింది శేషగిరి స్వరం. వస్తున్నా బొంగురుపోయిన కంఠంతో అంటూ ముందు గదిలోకి వచ్చింది. శేషగిరి గడ్డం పెరిగి చిక్కి శల్యమైనట్టుగా రూపే మారిపోగా మరో మనిషిలా ఉన్నాడు. మందేది? రంగనాయకి వెళ్ళి అల్మారాలో ఉన్న మందు తెచ్చి అతని చేత తాగించింది. ఈరోజు కూడా సుధాకర్ దగ్గర నుంచి ఉత్తరం ఏమీ రాలేదా? లేదు. గుర్తున్నా అంత త్వరగా దొరుకుతాడనే నమ్మకం ఏది? అయినా వాడసలు హైదరాబాదే వెళ్ళి ఉంటాడనేమిటి? నీకు తెలియదు రంగా, వాడికి ఆ ఊరు తప్ప ఇంకో ఊరు తెలియదు. ఆమె మందు సీసా తీసుకువెళ్ళి అల్మారాలో పెడుతుంటే కళ్ళ నిండా నీళ్లు కమ్మాయి. వెధవ! అమ్మా ఆకలి అంటూ ఊపిరి ఆడనిచ్చేవాడు కాదు. ఇటు అటు దేనికో దానికి సతాయించి చంపేవాడు. ఇప్పుడెవర్ని సతాయిస్తున్నాడో? తన జీవితం అంతా కొడుకు మీద మమకారంతో ఇమిడి ఉందని రంగనాయకికి ఇంతవరకు తెలియలేదు. ఇంత బాధ రాసిపెట్టి ఉందని తెలిస్తే అసలు పిల్లలు వద్దని మొక్కుకొని ఉండేది. రంగనాయకి శేషగిరిని పడుకోబెట్టి యువతలికి వస్తుంటే మూలనున్న క్రికెట్ బ్యాట్ కనిపించింది. దాన్ని చూడగానే రంగనాయకి గుండెలు అవిసినట్టయినాయి. గబగబా వెళ్ళి క్రికెట్ బ్యాట్ లాగిపట్టి తీసి దొడ్లోకి విసిరివేసింది. మందు తాగిన కొద్దిసేపటికి శేషగిరి మగత నిద్రలోకి జారిపోయాడు. రంగనాయకి పెరటి గుమ్మంలో నిలబడింది. దూరంగా కొండల మీద నుంచి సూర్యాస్తమయం అవుతోంది. ఇంతవరకు ఆ పల్లెటూరు, ఆ పరిసరాలు ఎంతో హాయిగా ఉంటూ నచ్చినట్లుగా అనిపించాయి. కానీ మధు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తరువాత ఆ ఊరు, ఆ కొండలు రంగనాయకికి అసహ్యం కలగసాగినాయి. పాపిష్టి ఊరు, దిక్కుమాలిన ఊరు, నా బిడ్డను పొట్టన పెట్టుకుంది అనుకుని తిట్టుకోసాగింది. రంగనాయకికి ఎంత తిట్టినా కసి తీరడం లేదు. అమ్మా అనే పిలుపుకి హృదయం ఆక్రోశించక మానడం లేదు. హేమా, ఈరోజు సుదర్శనం భార్య మన ఇంటికి వస్తుంది. నువ్వు ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడాలి అన్నాడు రమేష్. ఎందుకు? ఏమని? నీరసంగా అడిగింది హేమ. భార్యాభర్తలిద్దరూ చాలా గొడవ పడుతున్నారు. విడాకుల వరకు వెళ్ళినట్టుంది. మనం కల్పించుకోకపోతే లాభం లేదు. ఇద్దరికీ నచ్చజెబుదాం. మనం చెబితే వింటారా? వింటారు. శ్యామల మన మాటలకి బాగా విలువ ఇస్తుంది. ప్రయత్నించి చూద్దాం. నేనేం చెప్పగలను? నాకేం తెలుస్తుంది? ఏదైనా చెప్పు. భార్య భర్తతో ఉన్నంతవరకే గౌరవం అను. పుట్టింటివారు మర్యాదగా చూడరని చెప్పు. పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని భయపెట్టు. నేను కూడా సుదర్శనానికి అలాగే చెబుతాను. ఏమో, ఒకళ్ళ విషయాల్లో మనం తలదూర్చడం ఎందుకో నసిగినట్టుగా అంది హేమ. మొదలెట్టావు. నీకు ప్రతిదానికి అసలు ముందే విసుగు, నీరసం. ఒక్కోసారి ఆలోచిస్తే నువ్వసలు నాకు తగిన భార్యవి కాదనిపిస్తుంది. హేమ చురుగ్గా తలెత్తి చూసింది. రమేష్ కళ్ళల్లో ఆగ్రహం కస్సుమంటోంది. రమేష్ కళ్ళల్లో ఆగ్రహం కస్సుమంటోంది. మొన్న ఆ లేడీస్ క్లబ్ వాళ్ళు వచ్చి ప్రెసిడెంట్గా ఉండమంటే ఉండను పొమ్మన్నావు. పోనీ నన్ను కనీసం సంప్రదించనైనా సంప్రదించావా? మిసెస్ నీరజామూర్తి వాళ్ళు ఆ ఫ్లవర్ షో ఓపెన్ చేయడానికి రమ్మంటే రాను పొమ్మన్నావు. ప్రతిదానికి చిరాకే నీకు. ప్రతి విషయానికి విసుగే. నన్ను ముట్టుకోకు, నామాలకాకి అంటూ నిన్ను నువ్వే వెలివేసుకుంటూ కూర్చుంటే వాళ్ళంతా తలో రకంగా అంటుంటే వినలేక నాకు సిగ్గుగా ఉంది. నీకు నీటుగా డ్రెస్ చేసుకోమంటే విసుగు, అందంగా తయారవ్వమంటే కోపం, హుషారుగా ఉండమంటే చిరాకు. ఇంటికి ఎవరైనా వస్తారు బాగా మాట్లాడమంటే ముందే బిగుసుకుపోతావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు చేసే పనేమిటి? ఎప్పుడు చూసినా ఉసూరుమంటూ ఎవరో చచ్చిపోయినట్టుగా ఆ ఏడుపు ముఖం ఎందుకు పెడతావు? ఇప్పుడు నీకు ఏం తక్కువ అయిందని? నేనేం లోటు చేశానని? ఒక్కసారి కళ్ళు తెరిచి నీ సాటి ఆడవాళ్ళందరినీ చూడు. నిన్ను చూసి ఎంత ఈర్ష్యపడుతున్నారో. నీ స్థితిలో ఇంకే ఆడపిల్ల ఉన్నా ఎంత హుషారుగా ఉండేదో, నాకెంత ఆనందం ఇచ్చేదో. చూస్తున్నానుగా 2 రోజుల నుంచి నీ వరస. కారణం ఏం లేకుండానే ముఖం వేళ్లాడేసుకుని తిరుగుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకు లేని నీరసం వస్తుంది. చీచి, అసలు నిన్ను అనాల్సిన పని లేదు. ఇదంతా నా కర్మ. హేమ ప్రాణం ఉగ్గబట్టినట్లుగా శరీరంలో అణువణువు బిగబట్టుకొని తలదించుకుని నిలబడింది.
2 రోజుల నుంచి మధు ఇంట్లోంచి పారిపోయిన వైనం రమేష్కి చెప్పాలని హేమ మనసు అల్లాడిపోతోంది. కానీ అతనికి కంపెనీ మీటింగ్స్తో క్షణం తీరటం లేదు. ఇన్ని ఉండగా మళ్ళీ బిస్కెట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అతను పడే శ్రమకి ఒక్కొక్కసారి నిద్రాహారాలు వేళపట్టున ఉండనే ఉండవు. వ్యసనాలు ఏమీ లేకపోవటం వల్ల, క్రమబద్ధమైన జీవితం అవటం వల్ల అతని ఆరోగ్యం చెడని మాట నిజమే. కానీ సంపాదనలో అతనికి విసుగు అనే మాట లేనట్టు ప్రవర్తిస్తున్నాడు. హేమ ఆ రోజు మధు విషయం చెప్పేదే. కానీ అదే రోజున ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రమేష్ ఆఫీసు, ఇల్లు హఠాత్తుగా సోదా చేయడంతో చాలా గడబిడ అయిపోయింది. అతని ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడ ఎలాంటి అసందర్భమైన కాగితాలు కానీ డబ్బు కానీ పట్టుబడని మాట నిజమే. కానీ వాళ్ళు సోదా చేస్తున్న సమయంలో రవ్వంత కూడా చలించనట్టు కరుణతో ఆడుతూ వాళ్లతో జోక్స్ విసిరి నవ్విస్తూ పైకి గంభీరంగా ఉన్నా హేమ కళ్ళకి అదంతా నటన అని, అతను ఉండవలసినంత నిశ్చింతగా లేడని, కత్తుల బోనులో తలదూర్చిన మనిషిలా అతని కళ్ళల్లో ఏదో భావం లీలగా రెపరెపలాడడం హేమకి కనిపిస్తూనే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత రమేష్ కరుణని గాలిలోకి ఎత్తి పట్టుకొని ఒకటే నవ్వసాగాడు. ఎన్నడూ లేంది అకారణంగా విరగబడి నవ్వడం చూసి హేమతో పాటు నౌకర్లు కూడా ఆశ్చర్యపోయారు. సాయంత్రం సుదర్శనం వాళ్ళు వచ్చేసరికి హేమ రమేష్ చెప్పకుండానే బాగా అలంకరించుకుంది. లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకుని భోజనానికి అవసరమైన ఏర్పాట్లు చూడసాగింది. సుదర్శనం రమేష్కి బియ్యం ఎగుమతి వ్యాపారంలో భాగస్వామి. అతనికి భార్య తరపు నుంచి చాలా ఆస్తి వచ్చింది. సుదర్శనం స్టైల్గా, హుందాగా, ఆడంబరంగా ఉంటాడు. అతని భార్య శ్యామల నల్లగా, పుట్టిగా, చూడగానే కురూపి సుమ అనే భావం కలిగించేలా ఉంటుంది. సుదర్శనం కేవలం ఆస్తి కోసం శ్యామలాని పెళ్లి చేసుకున్నాడన్న మాట అందరికీ తెలుసు. ఇద్దరికీ ఒక్క క్షణం పడదు. భర్త మీద భార్య, భార్య మీద భర్త కనిపించిన ప్రతి వాడికి చాడీలు చెప్పి సానుభూతి కోరుకుంటారు. సుదర్శనానికి ఇంకో అమ్మాయి భారీగా ఉంటుందని, ఇద్దరూ ఈ మధ్య రహస్యంగా వివాహం చేసుకున్నారని పుకార్లు వ్యాపించాయి. శ్యామల ఈ విషయం బయట ప్రపంచానికి రుజువు చేయడానికి చాలా కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి సాక్ష్యాలు సేకరించింది. ఈ విషయం బయటకు తీస్తే తను బలవంతంగా ప్రాణాలు తీసుకుంటానని సుదర్శనం బెదిరించసాగాడు. పుక్కిటి కబుర్లు ప్రాణంగా బ్రతికే వాళ్లకి ఈ సంగతి విందు వినోదంలా ఉంది. రమేష్ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇద్దరిని తన ఇంటికి భోజనానికి పిలిచి మందలించడానికి నిశ్చయించుకున్నాడు. కానీ ఈ విషయం శ్యామలతో తను నేరుగా మాట్లాడడం కంటే హేమ నచ్చజెబితే బాగుంటుందని అతని ఉద్దేశం. రమేష్ మాట అంటే సుదర్శనం, శ్యామల ఇద్దరికీ గురి ఉంది. సాయంత్రం ఇద్దరూ భోజనానికి వచ్చారు. హేమ శ్యామలని పడక గదిలోకి తీసుకువెళ్ళింది. హేమకి ఎక్కువ కష్టం లేకుండా శ్యామలే ఆ ప్రసక్తి తెచ్చింది. నువ్వే చెప్పు హేమ, నల్లగా పొట్టిగా ఉండడం నా తప్ప? ఈ నలుపు పొట్టి పెళ్లి చేసుకునే రోజున ఆయనకి కనిపించలేదా? అప్పుడు డబ్బు ప్రధానం అనిపించింది. ఇప్పుడు డబ్బు బాగా చేతికి వచ్చేసరికి నా వికృత రూపం అంతా కళ్ళెదుట నిలిచింది కాబోలు. మా పెళ్ళి అయి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే మేం గడిపిన ఇన్ని సంవత్సరాలు బూటకంగానే ఉంది. ఆ అమ్మాయితో రహస్య కాపురం ఏం కర్మ? నా దారిన నేనే పోతే పబ్లిక్గానే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆయనతో కలిసి నేనెక్కడికి వెళ్ళే యోగం లేదు కదా. అందరూ ఆయన పక్కన ఉన్న నన్ను పురుగుని చూసినట్టు చూస్తారు. చివరికి అభిమానం చంపుకొని వీళ్లతో నాకేమిలే అనుకొని అది కూడా భరించేదాన్ని. కానీ ఈయనకి నేనంటే అసహ్యం అని తెలిసిన తరువాత నేనెలా కలిసి ఉండగలను? హేమ, నువ్వే చెప్పు. రమేష్ని నువ్వు దేవుడిలా చూస్తావనుకో. అతను నిన్ను అసహ్యించుకుంటున్నాడని తెలిస్తే నువ్వు ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండగలవా? హేమ చప్పున శ్యామల భుజాలు పట్టి దగ్గరకు తీసుకుంది. హేమ రంగు నలుపే, ముఖం కాస్త వికారంగా ఉన్నమాట నిజమే. కానీ ఆ కళ్ళల్లో గాయపడిన అభిమానం, దెబ్బతిన్న మనసు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. రూపురేఖలు భగవంతుడు ఇచ్చిన వరాలు కావచ్చు, కానీ మనసు సున్నితమైన మనసు. ఇది ఉంటే నిజంగా శాపమే. ఆ క్షణంలో సుదర్శనంతో కాపురం చేయమని, రాజీపడమని శ్యామలకి సలహా ఇవ్వటానికి హేమకి నోరు రాలేదు. భోజనాల ముందు రమేష్ సుదర్శనానికి ఏం చెప్పాడో తెలియదు. భోజనాలు అయిన తర్వాత హేమ తాంబూలం తయారు చేసి ఇస్తుండగా భార్యాభర్తలిద్దరినీ మందలించాడు. ఆ మందలింపు ఎక్కువగా సుదర్శనం మీదనే ఉంది. శ్యామలకి కూడా కొంత నచ్చజెప్పాడు. రమేష్ మాటల్లో ఉన్న చాతుర్యం ఏమిటో తెలియదు గాని శ్యామల, సుదర్శనం రాజీకి రావటమే కాదు, నవ్వు ముఖాలతో వెళ్ళారు.
శ్యామల వెళ్లే ముందు హేమ చేతిని గట్టిగా నొక్కుతూ, హేమ, ఎంత అదృష్టవంతురాలివి నువ్వు. అందంగా ఉండడం సరే, నీకు సరైన జోడీ అనిపించే రమేష్ భర్తగా లభించాడు. రమేష్ సరైన జోడీ మాత్రమే కాదు, చాలా సమర్థుడు అవడం దేవుడు నీకు ఇచ్చిన వరం. జాగ్రత్త సుమా. మీ ఇద్దరికీ నాలాంటి అశాంతి గల ఆడవాళ్ల దృష్టి నదరు కొడుతుందేమో అని నవ్వి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రమేష్, నాకు చాలా రాసుకోవలసిన పని ఉంది. రాత్రికి ఒక కప్పు టీ పెట్టి ఇవ్వమని చెప్పు అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. దాదాపు అరగంట తర్వాత హేమ తనే స్వయంగా టీ కలిపి అతని గదిలోకి తెచ్చింది. రమేష్ రాత్రిపూట వేసుకునే బట్టలు ధరించి టేబుల్ దగ్గర సీరియస్గా వ్రాసుకుంటున్నాడు. హేమ టీ తెచ్చి అతని టేబుల్ మీద పెట్టింది. థ్యాంక్స్. అతను తల వంచి మళ్ళీ వ్రాసుకోవడంలో మునిగిపోయాడు. అతని వరుస చూస్తే టీ తెచ్చింది ఎవరో గుర్తించనట్టుగా లేదు. రమేష్, నీతో మాట్లాడాలి అంది హేమ. ఇప్పుడు కాదు, రేపు. ఈ పని అయితే గాని నాకు ఊపిరి ఆడదు. టీ కప్పు తీసుకుని కాగితాల వైపు చూపిస్తూ అన్నాడు. అతను టీ తాగే లోపల చెప్పేద్దామని అనుకుంది. కానీ అతను ఆ పని అర్జెంట్ అంటున్నాడు. ఆ ఏకాగ్రత చెడుతుందేమో. ఏమిటి నిలబడ్డావు ఇంకా? కప్పు కోసం. హేమకి కోపం వచ్చింది. ఇతనికసలు తీరుబడి ఎప్పుడా అని. థ్యాంక్స్. టీ తాగడం పూర్తి అయ్యింది. హేమ అతని చేతిలోంచి కప్పు తీసుకోబోయింది. రమేష్ ఎడమ చేత్తో కప్పు టేబుల్ మీద పెట్టేసి కుడి చేత్తో హేమ చెయ్యి అందుకున్నాడు. ఎన్నడూ రానిదానివి ఈరోజు నీ అంత నువ్వు నా గదిలోకి వచ్చావు. నిన్ను ఊరికే పంపడం నాకు కూడా కష్టంగానే ఉంది. అతని కళ్ళల్లో కుంటెతనం మెరిసింది. చెయ్యి పట్టి హేమని ముందుకు లాగాడు. హేమ తూలగానే అతని పెదవులు మెరుపుల హేమ చెంపని తాకినాయి. హేమ భుజాల మీద చేతులు ఆనించి కళ్ళలోకి చూస్తూ, ఇంత క్రితం సుదర్శనం ఏమన్నాడో తెలుసా? నిన్ను భార్యగా పొందిన నేను చెప్పలేనంత అదృష్టవంతుడినట. హేమ పెదవులు కదిలినాయి. శ్యామల కూడా ఇదే మాట అంది అనాలని అనుకుంది. ఇంతలో రమేష్ మళ్ళీ తనే అన్నాడు. హేమ, ఆ మాట ఒకరు అనడం కాదు, నేను ఎప్పుడో ఒప్పుకున్నాను. నన్ను భర్తగా పొందిన నువ్వు అదృష్టవంతురాలివని నువ్వు కూడా అనుకున్న రోజున కానీ నాకు శాంతి ఉండదు. సరేనా? దేవి గారికి ఆగ్రహం రాదంటే ఇక ఈ దీనుడిని ఇప్పటికి వదలమని అర్థిస్తున్నాను. హేమ కప్పు తీసుకుని మౌనంగా వచ్చేస్తోంది. గుమ్మం దాటబోతుండగా వెనక నుంచి రెండంగాల్లో వచ్చినట్టుగా రమేష్ వచ్చాడు. అతని చేతులు హేమ భుజాల్ని పట్టుకుని గిర్రున తన వైపుకు తిప్పుకున్నాయి. హేమ, ఇలా వెళ్ళిపొమ్మంటున్నానని నా మీద కోపం రాలేదుగా? హేమ లేదన్నట్టు తల తిప్పింది. రేపు ఉదయం నువ్వు చెప్పేదంతా శ్రద్ధగా వింటాను, సరేనా? సరేనన్నట్టు కళ్ళతో చూసింది. రమేష్ హేమని దగ్గరకు తీసుకున్నాడు. అతని పెదవులు హేమ నుదుటిని, కళ్ళని, బుగ్గలని ఆత్రంగా చుంబించినాయి. హేమ, నాకు కాస్త పని ఒత్తిడి తగ్గగానే మనం ఒక నెల రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉందాం. అతను ఈ మధ్య తరచుగా అంటున్నాడు ఈ మాట. ఇక వెళ్ళు, ఇంకో 2 నిమిషాలు ఉన్నావంటే ఇక ఈ రాత్రికి నా పని సాగదు అంటూ హేమ భుజాలు పట్టి బయటకి తోసి తలుపులు మూశాడు. తిరిగి టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుని కాగితాలు తీసుకుంటుంటే అతని పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. అతని ముఖంలో అలసట మాయమైంది. రెట్టింపు శక్తి వచ్చినట్టుగా ఉంది. బయట టీ కప్పు తీసుకొని మెల్లగా మెట్లు దిగుతున్న హేమకి గుండెలు చీల్చుకు వచ్చినట్లు నిట్టూర్పు వచ్చింది. ఈరోజు కూడా మధు విషయం చెప్పడానికి వీలు కాలేదనే దిగులు కలిగింది. ఉదయం రమేష్ లేచేసరికి భాగస్వాములు వచ్చి కూర్చున్నారు. వాళ్లతో కలిసి కాఫీ తాగి బయటకెళ్లిన రమేష్ రాత్రికి గానీ తిరిగి రాలేదు. వస్తూనే చాలా తలనొప్పిగా ఉందంటూ వచ్చాడు. భోజనం అయినా చేయకుండా తలనొప్పి మాత్రలు మింగి లైటు తీసేసి పడుకున్నాడు. ఆ రాత్రి కరుణని కూడా పిలవలేదు. మామూలుగా ఆడే ఆటలు ఆడలేదు. మర్నాడు కూడా అతను ఊపిరాడని పనితో సతమతమవుతున్నట్టే తిరిగాడు. 3వ రోజున కొద్దిగా టెంపరేచర్ రావడంతో ఇంట్లోంచి ఎక్కడికి కదలలేదు. డాక్టర్ వచ్చి పరీక్ష చేసి విపరీతమైన అలసట మినహా ఇంకేం లేదు. అయినా నువ్వు మరీ యంత్రంలా తయారవుతున్నావు రమేష్. కనీసం 1 వారం అయినా పూర్తిగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. యంత్రాలకి కూడా అప్పుడప్పుడు కాస్త రెస్ట్ ఇవ్వాలి కదా అన్నాడు నవ్వుతూ. ఇదిగో ఈ పని ఒత్తిడి కాస్త తగ్గగానే 1 నెల రెస్టుగా ఎక్కడికైనా వెళ్ళి ఉంటాను. రమేష్ అంగీకరించాడు. ఈ మాట 6 నెలల నుంచి చెబుతున్నావు. కాదు, ఈసారి తప్పకుండా వెళతాను రమేష్ వాగ్దానం చేస్తున్నట్టుగా అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం రమేష్ నిద్రపోయి లేచిన తరువాత కరుణని పక్కకు కూర్చోబెట్టుకుని కథలు కబుర్లు చెబుతూ కూతుర్ని నవ్విస్తూ తను నవ్వుతూ కూర్చున్నాడు.
హేమ ఉదయం నుంచి మధు విషయం చెప్పటమా మానటమా అని మదనపడి చివరికి చెప్పడానికి నిశ్చయించుకొని అతని గదిలోకి వచ్చింది. హేమ వచ్చేసరికి కరుణ ఒళ్ళో పెద్ద బొమ్మల పుస్తకం పెట్టుకుని తండ్రిని చేత్తో కళ్ళు మూసుకోమని పేజీలు తిప్పుతూ బొమ్మ వస్తుందా రాదా అంటోంది. రమేష్ ఒకసారి బొమ్మ వస్తుందని, ఒకసారి రాదని, ఒక్కోసారి ఒక కన్ను దొంగగా తెరిచి బొమ్మ వచ్చిందో లేదో చూడాలని ప్రయత్నం చేసినట్టు నటించి కావాలని పట్టుబడిపోయి కరుణ చేత ఏయ్ అని కసిరించుకుంటున్నాడు. గదిలోకి వచ్చిన హేమ ఒక్క నిమిషం ఆ ఇద్దరి ఆటని ముగ్ధురాలు అయినట్టు చూస్తూ నిలబడిపోయింది. కరుణ పేజీలు తిప్పడం పూర్తి అయిపోవడంతో పుస్తకం మూసేసింది. రమేష్, నీతో ఒక మాట చెప్పాలి అంది హేమ. రమేష్ తలెత్తి భార్య వైపు చూశాడు. హేమ కరుణ జుట్టు సరిచేస్తూ మధు ఇంట్లోంచి పారిపోయాడట. అన్నయ్య వదిన చాలా బాధపడుతున్నారని తెలిసింది అంది. ఎప్పుడు? ఎవరు చెప్పారు నీకు? అతను షాక్ తిన్నవాడిలా చూశాడు. హేమ బలవంతంగా ఈ విషయం చెప్పిన వ్యక్తి పేరు చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఎవరు? సుశీలమ్మ గారేనా చెప్పింది? ఎన్నాళ్ళయిందట ఇంట్లోంచి వెళ్ళి ఆదుర్దగా అడిగాడు అతను. చాలా రోజులు అయిందిట. డాడీ, ఈ బొమ్మ చూడు. పుస్తకం తిరిగేస్తున్న కరుణ ఉత్సాహంగా ఏదో చెప్పబోయింది. రమేష్ కూతురిని 2 చంకల క్రింద చేతులు వేసి మంచం నుంచి క్రిందకి దింపాడు. తల్లివిగా కొంచెం సేపు వెళ్ళి ఆడుకో అన్నాడు. కరుణ అడ్డంగా తల తిప్పింది. నా బంగారు కొండ కదూ, చెప్పినట్టు చేయాలి. అతని కంఠం లాలనగా బ్రతిమిలాడుతున్నా కళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్టున్నాయి. కరుణ బొంగమూతి పెట్టి తల్లివైపు అయిష్టంగా చూసి వెళ్ళడానికి ఇష్టం లేనట్టు బలవంతంగా వెళ్ళింది. కొద్దిసేపు భార్యాభర్తలిద్దరూ మౌనంగా ఉండిపోయారు. రమేష్ కూతురు వదిలేసిన పుస్తకం తీసుకుని పరధ్యాసగా పేజీలు తిప్పసాగాడు. ఈ ఊళ్ళో ఎక్కడైనా ఉన్నాడేమో, వెతికితే దొరుకుతాడేమో అడగలేనట్టు అడిగింది హేమ. ఎందుకు వెతకాలి? వాళ్ళు కనీసం మనకి ఒక ఉత్తరం అయినా రాశారా? అసలు మనం అనే వాళ్ళం ఉన్నామని వాళ్ళకి గుర్తుందా? రమేష్ కంఠంలో రోషం ప్రతిధ్వనించింది. అతని కనుబొమ్మలు అసహనంగా ముడిపడ్డాయి. కాస్త ఆగి మళ్ళీ అన్నాడు. ఎంత మూర్ఖపు మనుష్యులు! మన మీద కోపంతో వాడి భవిష్యత్తు నాశనం చేశారు. ఎన్నిసార్లు ఉత్తరం రాశానో మధుని నా దగ్గరకు పంపమని, వాడి చదువు సంధ్యలు నేను చూస్తానని. కనీసం వాడి శ్రేయస్సు కోసమైనా నన్ను క్షమించమని నా మాట విన్నారా? నువ్వు అన్నయ్యకి ఉత్తరం రాశావా? ఎప్పుడు? నాకు చెప్పలేదేం? ఏం చెప్పమంటావు? మీ అన్నయ్య రాసిన ఉత్తరాలు చూస్తే జన్మలో వాళ్ల ముఖం చూడకూడదన్నంత ఆగ్రహం వస్తుంది. ఆ ఉత్తరాలు గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. రమేష్ చేతిలో ఉన్న పుస్తకం పక్కన పడేసి లేచి వెళ్ళి అల్మారా తెరిచాడు. అందులో అడుగున ఉన్న ఫైల్ తీసి అందులో నుంచి 2 ఉత్తరాలు తెచ్చి హేమ మీద గిరాటు వేసినట్టు పడేశాడు. అవి చదువు. అవి చూసిన తరువాత మానాభిమానాలున్న మనిషి ఎవరైనా వాళ్ల సంగతి పట్టించుకుంటాడేమో చెప్పు. హేమ ఆ ఉత్తరాలు చదివింది. రమేష్ చెప్పింది అక్షరాలా నిజమే. ఏమాత్రం అభిమానం ఉన్న మనిషి అయినా మళ్ళీ వాళ్ల జోలికి వెళ్ళడు. అంత అవమానపూరితంగా కర్కశంగా ఉన్నాయి. రమేష్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. పక్క గదిలో ఉన్న గోడ గడియారం 3 గంటలు కొట్టింది. వంట కుర్రవాడిని కాఫీ తెమ్మని చెప్పు, మందు వేసుకోవాలి అన్నాడతను చేతి వాచి చూసుకుంటూ. హేమ ఉత్తరాలు రమేష్ మంచం పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చేసింది. ఉత్తరాలు గుర్తుకొచ్చిన కొద్దీ హేమ ముఖం ఎర్రగా కందిపోతోంది. చీచి, సాటి మనిషిని ఎంతో విలువగా దయగా చూసే అన్నయ్యేనా ఆ ఉత్తరాలు రాసింది? కూతురు పుట్టింది కాబట్టి వర్ణసంకరమైన ఆ కూతురిని ఎవరూ చేసుకోరేమోనని భయంతో రమేష్ మధుని దగ్గరకు తీయాలని చూస్తున్నాడట. తన కంఠంలో ప్రాణముండగా ఈ పని నెరవేరదట. ఆ క్షణంలో కరుణా ప్రసక్తి ఆ విధంగా తెచ్చినందుకు అన్నగారి మీద హేమకి కూడా చాలా కోపం వచ్చింది. హేమ తనే స్వయంగా కాఫీ కలిపి తెచ్చింది. రమేష్ ఇలా ఒంటరిగా ఉండే సమయాలే బహు అరుదైపోతున్నాయి. ఇలాంటి అవకాశాలు చిక్కినప్పుడు హేమ అతని పనులు తనే చేస్తుంది. హేమ కాఫీ తెచ్చేసరికి గదిలో రమేష్ మంచం మీద దిండుకి చిరిగలబడి ఎడం చెయ్యి తలకి ఆనించుకుని కూర్చుని ఉన్నాడు. అతని కుడి చేతిలో ఉత్తరాలు ఉన్నాయి. అతని ముఖం చాలా పరధ్యానంగా సుదీర్ఘమైన ఆలోచనలలో మునిగిపోయినట్టుగా ఉంది. ఇదిగో కాఫీ, హేమ దగ్గరగా వచ్చి అందించింది. అతను కాఫీ కప్పు వెంటనే అందుకోలేదు. తలెత్తి చూస్తూ అసలు దీనికంతటికీ కారణం నువ్వే అన్నాడు. హేమ ఆశ్చర్యంగా చూసింది. ఆ రోజున మన పెళ్లి విషయం మీ అన్నయ్యకు ముందుగా చెబుతానంటే వద్దన్నావు. కొద్ది రోజులు ఆగుదాం అంటే కాదన్నావు. పోనీ అయిందేదో అయిందనుకో, తర్వాతైనా ఉత్తరాలు రాసో స్వయంగా వెళ్ళో మీ అన్నయ్యకి వదినకి నచ్చచెప్పకపోయావా? వాళ్ళు దూరం పెట్టిన దానికంటే ఎక్కువగా నువ్వే దూరంగా ఉండిపోయావు.
ఈ ఎడం మరింత పెంచావే గాని పూడ్చడానికి ప్రయత్నించలేదు. రమేష్, ఆ ప్రయత్నాలేవో నువ్వు చేశావుగా. నేను చేస్తే నువ్వు స్వయంగా వెళ్ళినట్టు అవుతుందా? ఎంత కోపంగా ఉన్నా నువ్వు స్వయంగా వెళితే వాళ్ళు తిరస్కరించేవాళ్ళు కాదేమో. హేమ మౌనంగా నిలబడిపోయింది. రమేష్ కాఫీ కప్పు అందుకుంటూ అన్నాడు, చీచి, ఒక్కోసారి ఆలోచిస్తే నా మీద నాకే కోపం వస్తోంది. ఇంతమందికి ఇన్ని విధాలా సహాయపడుతున్న నేను ఆ ఒక్క కుటుంబాన్ని మాత్రం రవ్వంత కూడా ఆదుకోలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో నాకు నిలువ నీడలేని రోజున వాళ్లే ఆశ్రయం ఇచ్చారు. నా అనేవాళ్ళు లేని వేళలో వాళ్లే ఆప్తులయ్యారు. మీ వదిన నేను భోజనం చేయలేదని తెలుసుకుని ఏదో సాకుతో బలవంతంగా అన్నం తినిపించిన సమయాలు, మీ అన్నయ్య నా ఉద్యోగం కోసం నన్ను వెంటబెట్టుకుని వారి దగ్గర వీరి దగ్గర తిరిగిన సంఘటనలు నేను జన్మలో మర్చిపోగలనా? ఆ రోజున వాళ్ళు తప్ప నాకెవరూ లేరు. ఈ రోజున వాళ్ళు మినహా మిగతా ప్రపంచమంతా నా పట్ల ఆత్మీయంగా ప్రవర్తిస్తోంది. ఎంత తేడా, ఎంత విచిత్రం! ఈ ప్రపంచంలో నేను ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే ఆ వ్యక్తి మీ అన్నయ్య ఒక్కడేనని తెలుసు. నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే వాళ్ళు నన్ను కన్న కొడుకులా ఆదరించేవాళ్ళు. నా ఈ స్థితికి సంతోషించేవాళ్ళు. నన్ను క్షమించకపోవడం న్యాయమే. వాళ్ల ఇంట్లో తిని వాళ్ళింటి వాసాలే లెక్కపెట్టిన మనిషిని అయ్యాను. ఆ పైన ఇక వినలేనట్టు హేమ ముఖం తిప్పుకొని అక్కడ నుంచి వచ్చేసింది. రమేష్ పెళ్లి విషయం వచ్చినప్పుడు ఈ రకంగా మాట్లాడినప్పుడల్లా హేమకి చెప్పలేని బాధగా ఉంటుంది. సిటీలో లేడీస్ క్లబ్స్ అన్నీ కలిపి నిర్వహించిన పోటీల్లో ఆదర్శ దంపతుల జంటగా రమేష్, హేమ ఎన్నికయ్యారు. ఆ సందర్భంగా వాళ్ళు జరిపిన ఫంక్షన్లో హేమ ధరించిన చీర, నగలు చూసి అక్కడున్న ఆడవారి మనసులు ఈర్ష్యతో కుతకుతలాడినాయి. అందం, ఐశ్వర్యం ఈ రెండు ఓనగూడడం చాలా అరుదంటారు. వీటికి సామర్థ్యం కూడా కలిసి రావడంతో ఆ ఇద్దరూ చాలా అపురూపమైన జంటలా ఉన్నారు. రమేష్ లాంటి భర్త దొరికినందుకు హేమ అదృష్టానికి లోపల ఈర్ష్యపడుతూ పైకి ఎక్కడలేని ఆనందం ప్రకటిస్తూ అభినందనలు తెలిపారు చాలామంది. క్లబ్ ఆవరణలో షామియానా వేసి వేదిక సిద్ధం చేశారు. ఫంక్షన్కి వచ్చిన పెద్దల్లో చాలామంది రమేష్ అనేక సంస్థలకి చందాలు ఇచ్చిన దాతృత్యాన్ని వేణోళ్లా శ్లాఘించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతుంటే రమేష్ టేబుల్ మీద తనకి మెళ్ళో వేస్తే తీసి పడేసి ఉంచిన పెద్ద గులాబీ దండలలో నుంచి పువ్వుల రేకులు తుంచుతూ చెప్పేవాళ్ల ముఖాలని చిరునవ్వుతో పరిశీలిస్తూ కూర్చున్నాడు. అతని చూపుల్లో తృప్తి, లీలగా, అహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుకున్నది సాధించినప్పుడు కలిగే తృప్తి అది. ఈ ప్రపంచం యొక్క ఆయుపట్టు ఎక్కడుందో వెతికి పట్టుకుని గుప్పెట్లో ఇమర్చుకున్నప్పుడే పొందే అహం అది. హేమ మాత్రం ఈ పొగడ్తలు వినలేనట్టు ముఖం దించుకుని ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చుంది. లేడీస్ క్లబ్ వాళ్ళు ఫంక్షన్ అయిపోయిన తరువాత గ్రాండ్గా బఫే డిన్నర్ ఏర్పాటు చేశారు. సిటీకంతటికి ఖరీదైన హోటల్కి ఆర్డర్ ఇవ్వడంతో ఆ హోటల్ బాయ్స్ వచ్చి సర్వ్ చేస్తున్నారు. కొంతమంది సుతారంగా 2 మెతుకులు కొరికినట్టుగా నాజూకుగా తింటుంటే కొంతమంది మేనర్స్ మాట మర్చిపోయి తమకి ఇష్టం వచ్చిన రీతిలో తింటున్నారు. అందరూ మాట్లాడుతూ ఉండడంతో గడబిడగా సందడిగా ఉంది. ఆడవాళ్లల్లో చాలామంది హేమ చుట్టూ చేరారు. క్లబ్ ప్రెసిడెంట్ గబగబా 2 స్వీట్లు తీసుకెళ్లి రమేష్ తింటున్న ప్లేట్లో వడ్డిస్తూ మీకు నా ప్రత్యేక అభినందనలు అంది. నో ఇప్పటికే ఎక్కువైపోయింది. రమేష్ తింటున్న ప్లేటు చప్పున పక్కకు పెట్టేశాడు. అభినందనలు తిరస్కరించకూడదు మరి. ఆవిడ నిష్ఠూరంగా చూసింది. పెద్ద ఇబ్బందే తెచ్చిపెట్టావే నాకు. నేను లావెక్కితే హేమ నాకు డైవర్స్ ఇస్తానని బెదిరిస్తోంది. డాక్టర్ నన్ను స్వీట్ తగ్గించేయమని ఎప్పుడో చెప్పాడు. హేమ నేను పెళ్లి ప్రమాణంతో పాటు ఎవరు లావెక్కినా రెండో వాళ్ళు వదిలేసేట్లు వాగ్దానం చేసుకున్నాం అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. మీ మాట నిజమైతే మీరు తప్పకుండా జాగ్రత్త పడాల్సిందే. ఆవిడ అన్నమాట బాగానే నిలబెట్టుకున్నట్లుగా సన్నగా ఉన్నారు. మీరు ఇప్పటికే కాస్త మా వర్గంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి, ఒక లావుపాటి ఆయన అన్నాడు. ఏం చేస్తాం చెప్పండి, ఆడవాళ్ళు ఇంట్లోంచి కదలరు. భోజన విషయంలో క్రమశిక్షణ ఉంటుంది. మనం బయట తిరుగుతాం. ఇలాంటి మొహమాటాలు తప్పవు. వెయ్యండి స్వీట్లు. అంతగా అయితే రేపు ఉపవాసమైనా చేస్తాను గాని మీ అభినందనలు మాత్రం వదులుకోను అన్నాడు ప్లేటు ముందు చూస్తూ. ప్రెసిడెంట్ గారు రమేష్ మాటలకి చాలా సంతోషించినట్లు ఆవిడ ముఖమే చెబుతోంది. అతను పెళ్లి ప్రసక్తి తెచ్చేసరికి కొంతమంది ముఖాలు చూసుకున్నారు, కొంతమంది పక్కవాళ్ల చేతులు గిల్లారు. అందరి మాటలు అతి శ్రద్ధగా వింటున్నట్టుగా ఆ పార్టీలో ఎంతో ఆనందంగా పాల్గొన్నట్టు నటిస్తున్న హేమ మనసు ఇక్కడ లేదు.
ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి బయటపడతానా అన్నట్టే భోజనం చేస్తోంది. తెల్లటి యూనిఫారం ధరించి సర్వర్స్ చకచక ఖరీదైన గాజు గిన్నెలతో భోజనాల పదార్థాలు తెచ్చి బల్ల మీద ఎప్పటికప్పుడు అయిపోకుండా అమరుస్తున్నారు. హేమ పరధ్యాసగా ఆలోచిస్తూ వాళ్ల వైపే చూస్తోంది. అందరూ దాదాపు ఒకే వయసులో ఉన్నట్టుగా ఉన్నారు. ఏయ్ నిన్నే, కొంచెం వాటర్ తీసుకురా. హేమ పక్కనున్న సెక్రటరీ దూరంగా వెళుతున్న ఒక సర్వర్ను కేక పెట్టి పిలిచి చెప్పింది. అతను వెనక్కి తిరిగి చూసి అలాగే అన్నట్టు తల ఊపి వెళ్ళిపోయాడు. మధు ఒక్కసారి గావు కేక పెట్టింది. చుట్టుపక్కల ఉన్న అందరూ మాటలు మానేసి తిరిగి చూశారు. హేమ అప్పటికే తింటున్న స్వీట్ టేబుల్ మీద పడేసి మధు మధు అంటూ ఎదురుగా వస్తున్న ఒక సర్వర్కి ఢీకొట్టి అతని చేతిలో సాంబార్ గిన్నె తొణికిపోయేలా చేసి తూలి పక్కనున్న టేబుల్ మీద చేయి వేసి ఎలాగో ఆపుకోబోయి అక్కడున్న గాజు నీళ్ల కూజా మీద పడింది. కూజా క్రింద పడి ముక్కలై నీళ్లు నేల మీద ఒలికిపోయాయి. హేమ అరుస్తూ తన వైపు రావడం చూసిన అతను గబగబా నడక వేగం హెచ్చించాడు. మధు! హేమ అరుస్తూ పరిగెత్తుకు వెళ్ళి అతన్ని 2 చేతులతో చుట్టేసి గట్టిగా పట్టుకుంది. అతను హేమ చేతుల్ని వదిలించుకోవడానికి ప్రయత్నించసాగాడు. హేమ ఆ క్షణంలో రమేష్ ఎంతో అపురూపంగా ప్రాణం కంటే మిన్నగా ఎంచుకునే సభ్యత సంస్కారాల మాట పూర్తిగా మర్చిపోయింది. మధుని పొదివి పట్టుకుని వెనక్కు తిరిగి అప్పటికే అక్కడికి గబగబా వస్తున్న రమేష్తో రమేష్ మధు అంది. రమేష్తో పాటు చాలామంది అక్కడకు వచ్చారు. మధు ముఖం ఎర్రబడింది. బలం అంతా ఉపయోగించి ఎలాగో హేమ చేతుల్ని వదిలించుకున్నాడు. సారీ, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. విషయం ఏమిటో తెలియక సర్వర్లు కూడా చేస్తున్న పనులు ఆపేసి అక్కడకు పరిగెత్తుకు వచ్చారు. రమేష్ మధు పట్టుకో, వదిలేయకు వాడిని. హేమ రమేష్ చెయ్యి పట్టుకుంటూ అంది. నీకు మతిపోయిందా హేమ? పళ్ళు బిగువునా అన్నాడు రమేష్. మధు ఇంటికి వెళ్దాంరా. హేమ మళ్ళీ చప్పున మధు వైపు వెళ్ళబోయింది. కానీ రమేష్ చెయ్యి హేమని గట్టిగా పట్టుకొని ఆపేసింది. ఆవిడ పొరబడ్డట్టున్నారు సార్. మధు కంఠంలో వ్యంగ్యం వాడి బాణంలా ఉంది. ఎస్ ఐఎమ్ సారీ గంభీరంగా అన్నాడు రమేష్. మధు కళ్ళు తుపాకీ గుళ్లలా మెరుస్తూ అతని వైపు చూశాయి. ఆ వెంటనే గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. నేను పొరబడలేదు, వాడు మధే. అయ్యో వెళ్ళిపోతున్నాడు రమేష్, ఆపు వాడిని, వెళ్ళి పట్టుకో. హేమ తొందర చేసింది. హేమ పిచ్చి హేమ. అతని స్వరం లాలనగా ఉన్న కళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఆగ్రహంగా ఉన్నాయి. హేమకి హఠాత్తుగా ఒంటి మీద స్పృహ తెలిసినట్టయింది. చుట్టూ చూసింది. ఫంక్షన్కి వచ్చిన అందరూ అక్కడ మూగి వినోదంగా కుతూహలంగా తన వైపు చూస్తున్నారు. కథ కొనసాగుతుంది.